Hello, friends. Very good morning. Happy Wednesday to all of you. రైట్. సో లైవ్ ఇంటరాక్షన్ సెషన్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ సాయంత్రం 5:30 ఐ విల్ ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ లైవ్ ఆన్ జూమ్. మీరు యూపీఎస్సీ, బ్యాంక్, ఎస్ఎస్సి, క్యాట్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే యూ కెన్ కమ్ లైవ్ అట్ దిస్ టైమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ మీ. మీకు ఇన్స్టిట్యూట్ యొక్క వాట్సాప్ గ్రూప్స్ ఈ ఎడిటోరియల్ యొక్క కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి ఉంచుతాను. యూ కెన్ క్లిక్ ఆన్ ఎనీ ఆఫ్ ద వాట్సాప్ గ్రూప్స్ అండ్ జాయిన్ ఇన్స్టిట్యూట్ వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేయండి. అక్కడ మీకు జూమ్ సెషన్ లింక్ పెడతాను. మీరు లాగిన్ అయ్యి నన్ను ఏ క్వశ్చన్స్ అడగాలన్నా మీ కెరియర్ పరంగా, పర్సనల్ లైఫ్ లేదా డెసిషన్స్ తీసుకోవడం విషయంలో ఇబ్బంది పడుతున్నా సరే మీరు అడగొచ్చు. నేను చేయగలిగిన సాయం చేస్తాను. సో లెట్స్ బిగిన్ టుడేస్ ఎడిటోరియల్. ఇవాళ ఎడిటోరియల్ అనేది నిన్న ఇండియా ఆస్ట్రేలియాని ఓడించి టెస్ట్ సిరీస్ గెలుచుకుంది. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. ఒకసారి చూద్దాం. టైటిల్ ఏముంటుంది? టాప్ ఆఫ్ ద హీప్. హీప్ అంటే పైల్ అని, అంటే ఒక లిస్ట్ ఆఫ్ థింగ్స్, కలెక్షన్ ఆఫ్ థింగ్స్. ఇండియా చాలా అచీవ్మెంట్ సాధించింది అనుకోండి. సో మల్టిపుల్ అచీవ్మెంట్ సాధించింది. సో దిస్ ఎంటైర్ లిస్ట్ ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ హీప్, అందులో నిన్న సాధించిన విజయం అనేది టాప్లో ఉంటుంది. టాప్ ఆఫ్ ద హీప్ అంటే మీనింగ్ ఆ సెన్స్లో మీరు తీసుకోవచ్చు. ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సెస్లో జాయిన్ కావాలనుకున్నా మనం యూపీఎస్సి, బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇప్పుడు కొత్తగా క్యాట్ కూడా. సో ఏ కోర్స్లో మీరు జాయిన్ కావాలనుకున్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేసి వివరాలు తీసుకొని జాయిన్ కావాలంటే కావచ్చు. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ఎడిటోరియల్. ఇండియా సిరీస్ విన్ ఇన్ ఆస్ట్రేలియా కేమ్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్ అండ్ విల్ బి ద స్టఫ్ ఆఫ్ ఫోక్లోర్. సిరీస్ విన్ అనేది ఇండియాకి ఆస్ట్రేలియాలో ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది? చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో, సర్కమ్స్టాన్సెస్లో వచ్చింది. అండ్ ఇట్ విల్ బి ద స్టఫ్ ఆఫ్ ఫోక్లోర్. ఫోక్లోర్ అంటే జానపదాలు, అంటే ఒక కథల్లాగా చెప్పుకునేంత గొప్పది అని చెప్పొచ్చు. మనం భవిష్యత్ తరాలు దీన్ని ఒక కథలా చెప్పుకోవచ్చు. అంటే అంత గొప్ప విజయం ఇది. ఎందుకంటే ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంజూర్ అయిపోయారు. విరాట్ కోహ్లీ ఏమో పెటర్నిటీ లీవ్ తీసుకొని వెళ్ళిపోయారు ఇంటికి. అశ్విన్కి ఇంజురీ వచ్చింది. బుమ్రా లేడు, జడేజా లేడు. సో చాలా మంది ఇలా సఫర్ అయిన టైంలో అందరూ కొత్త వాళ్ళే వచ్చి ఇండియాని గెలిపించారు. అంటే అది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఆన్ ఎ మ్యాజికల్ ట్యూస్డే, ఇండియాస్ క్రికెటింగ్ హిస్టరీ గెయిన్డ్ ఎ ల్యూమినస్ చాప్టర్ ఈవెన్ యాజ్ ద షాడోస్ లెంథెన్డ్ ఎట్ బ్రిస్బేన్స్ కబ్బా. ఆన్ ఎ మ్యాజికల్ ట్యూస్డే, నిన్న ఒక మ్యాజికల్ ట్యూస్డే రోజున ఇండియా యొక్క క్రికెటింగ్ హిస్టరీ గెయిన్డ్ ఎ ల్యూమినస్ చాప్టర్. ల్యూమినస్ అంటే వెలిగిపోతున్న, ప్రభవిస్తున్న ఒక చాప్టర్ని గెయిన్ చేసింది. అంటే ఒక గొప్ప, అంటే మన హిస్టరీని ఒక బుక్ లాగా తీసుకుంటే అందులో నిన్నటిది ఒక లుమినస్ చాప్టర్, ఒక గొప్ప చాప్టర్ కింద దాన్ని చెప్పవచ్చు అని చెప్తున్నారు. ఈవెన్ యాజ్ ద షాడోస్ లెంత్ ఎండెడ్ బ్రిస్బేన్స్ గబ్బా. బ్రిస్బేన్ అనే నగరంలో గబ్బా అనే స్టేడియం, ఆ స్టేడియం పేరు గబ్బా. ఆ స్టేడియంలో నిన్న మీరు మ్యాచ్ చూసినట్లయితే మ్యాచ్ అయిపోయే టైంకి మెజారిటీ ఆఫ్ ద స్టేడియం అంతా కూడా నీడతో నిండిపోయింది. అంటే నీడ వచ్చేసింది. అందుకని ఆ సెన్స్లో సర్కమ్స్టాన్షియల్గా చెప్పారు. దీన్ని ఇంకొంచెం మనం ఎక్స్ట్రాపోలేట్ చేసుకోగలిగితే, ఆధార్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడో లేదో నాకు తెలియదు, కానీ ఇంకొంచెం ఎక్స్ట్రాపోలేట్ చేయగలిగితే గబ్బా అనే స్టేడియంలో బ్రిస్బేన్లో గత 32 ఏళ్లుగా ఆస్ట్రేలియా ఓడింది లేదు. అక్కడ ఆస్ట్రేలియాని ఇప్పటివరకు ఎవరు ఓడించలేదు. అలాంటి చోట ఆస్ట్రేలియాని భారత్ ఓడించింది. దీన్ని ఇంకో రకంగా కూడా మనం చెప్పొచ్చు. అంటే గెలుపుని మనం వెలుగుతో పోల్చుకుంటే ఓటమిని చీకటితో, అంటే నీడతో పోల్చుకోవచ్చు. అంటే ఆస్ట్రేలియా యొక్క వెలుగుకి తెరదించి నీడొచ్చేలా చేసింది ఇండియా. వెలిగిపోయింది. నిన్నటి గెలుపు ఇండియన్ యొక్క క్రికెటింగ్ హిస్టరీలో ఒక వెలుగు లాంటిది, ఒక ప్రభావవంతమైన చాప్టర్ లాంటిదని కూడా మనం ఎక్స్ట్రాపోలేట్ చేసి చెప్పవచ్చు. When Rishabh Pant's winning four aptly concluded a tense pursuit of 328 on a nerve-wracking fifth day of the fourth test, Ajinkya Rahane's men seized the series at 2-1 to retain the Border Gavaskar trophy. రిషబ్ పంత్ యాక్చువల్గా నిన్న హీరో అతనే. చిట్ట చివరి వరకు ఉండి ఆయన ఒక 4 కొట్టడంతో ఇండియా గెలిచింది. యాప్ట్లీ అంటే కరెక్ట్గా, ఇన్ ఏ ప్రాపర్ వే, సరిపోయిన విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తికి ఎవరైనా సన్మానం చేశారనుకోండి, అది యాప్టే, నిజంగా ఆ సన్మానానికి ఆయన అర్హుడే, హీఈస్ యాప్ట్ ఫర్ ఇట్, అంటే సరిపోయింది, కరెక్ట్గానే చేశారు. అలాగే రిషబ్ పంత్స్ విన్నింగ్ 4 అని చెప్పి యాప్ట్లీ కంక్లూడ్ అని ఎందుకన్నారు? ఆయన చేతుల మీదుగా రిషబ్ పంత్ కొట్టిన 4 ద్వారా ఇండియా గెలవడం అనేది కరెక్టే. ఎందుకంటే ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. నిన్నటి మ్యాచ్లోనూ
అండ్ మొన్నటి మ్యాచ్ అంతకు ముందు జరిగిన సిడ్నీ మ్యాచ్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సో ఆయన చేతుల మీదుగా ఆయన కొట్టిన 4 ద్వారా మ్యాచ్ గెలవడం అనేది కరెక్ట్‌గానే జరిగింది. కన్క్లూడెడ్ ఎ టెన్స్ పర్సూట్ ఆఫ్ 328. పర్సూట్ అంటే ఏంటి? అన్వేషణ. ఒక గోల్ కోసం మనం చేసే ప్రయత్నం పర్సూట్. ఏంటా గోలు? 328 రన్స్ కొట్టాలి లాస్ట్ ఇన్నింగ్స్‌లో. సో అది కొట్టే ప్రయత్నంలో ఈయన కొట్టిన 4 ద్వారా మనం గెలిచాము. అది దేన్ని ఎండ్ చేసింది? కంక్లూడ్ చేసింది నెర్వ్ ర్యాకింగ్, నరాలు తెగే ఉత్కంఠ అంటాం చూడండి, ఆ రకంగానమాట. నెర్వ్ ర్యాకింగ్ 5th అంటే వెరీ టెన్స్ అని అర్థం. మనకి బాగా టెన్షన్‌లో పెట్టిన, క్యూరియాసిటీలో పెట్టిన ఒక టెస్ట్ మ్యాచ్ ఈ రకంగా ఎండ్ అయింది అని అర్థం. ఇది ఇలా కంక్లూడ్ అయినప్పుడు అజింక్య రహానేస్ మెన్ సీజ్ ద సిరీస్ అట్ 2-1. 2 మ్యాచ్‌లు మనం గెలిచాము. ఒక మ్యాచ్ వాళ్ళు గెలిచారు. మెల్బోర్న్ అండ్ బ్రిస్బేన్‌లో మనం గెలిచాము. ఫస్ట్ మ్యాచ్ అడిలైడ్‌లో వాళ్ళు గెలిచారు. సో ఈ రకంగా సిరీస్‌ని మనం గెలవడం జరిగింది. టు రిటైన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. ఆస్ట్రేలియా, ఇండియాకి మధ్యలో జరిగే టెస్ట్ సిరీస్‌ని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటారు. సో లాస్ట్ టైం కూడా మనమే గెలిచాం. ఇప్పుడు కూడా మనమే గెలిచాం. సో ట్రోఫీ మన దగ్గరే ఉంది. As far as role reversals go, this was stunning in its execution and jaw-dropping in its impact. సో జనరల్‌గా చూడండి, ఈ గెలుపు ఎలాంటిదంటే ఇట్ వాస్ స్టన్నింగ్ ఇన్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. ఎంత ప్రాపర్‌గా ఒక స్టన్నింగ్ ఎగ్జిక్యూషన్. చాలా ఎక్స్ట్రార్డినరీగా మన వాళ్ళు ఆడి గెలిచారు. ఒక స్టన్నింగ్ డిస్‌ప్లే ఆఫ్ స్కిల్స్ కనిపించింది. అండ్ డ్రాపింగ్ ఇన్ ఇట్స్ ఇంపాక్ట్. ఇంపాక్ట్ అంటే ప్రభావం. ఈ గెలుపు అనేది ఎంత ప్రభావవంతమైందంటే ఒక తరాన్ని ఇన్‌స్పైర్ చేసేంత గొప్పది. ఎందుకంటే అందరూ కొత్త కుర్రాళ్ళతో గెలిచేసాం మనం. అది కూడా ఫుల్ స్ట్రెంగ్త్ ఆస్ట్రేలియన్ టీమ్ పైన. వాళ్ళ టీమ్‌లో అసలు ఇంజ్యూరీస్ లేవు. ఫుల్ స్ట్రెంగ్త్ ఉన్నారు. అలాంటి ఆస్ట్రేలియన్ టీమ్ పైన మనం కనీసం సగం మంది కూడా ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ లేకుండా మనం గెలిచామంటే అది చాలా గొప్పది. చాలా పెద్ద విషయం. అయితే ఇక్కడ రోల్ రివర్సల్ అనే పదం ఎందుకు వాడారు? జనరల్‌గా ఈ పని ఎవరు చేస్తారు? ఆస్ట్రేలియా చేస్తది. ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా అపోనెంట్స్‌ని ఈ రకంగా స్టన్నింగ్ డిస్‌ప్లే ఆఫ్ స్కిల్‌తో ఓడిస్తుంది. ఇలాంటి ఇంపాక్ట్‌ఫుల్ డిస్‌ప్లే ఆఫ్ క్రికెటింగ్ డిస్‌ప్లే అనేది ఆస్ట్రేలియా చేస్తది. అలాంటిది ఈరోజు ఇండియా చేసింది. రోల్ రివర్స్ అయింది. ఆస్ట్రేలియా మీకు గతంలో గుర్తుపెట్టుకుంటే ఒక మంచి ప్లేయర్ లేడు అనేసరికి అతని ప్లేస్‌లో ఇంకా మంచి ప్లేయర్ వచ్చేసేవాడు. అతను లేకపోతే ఇంకో మంచి ప్లేయర్ వచ్చేసేవాడు. ఇంతమంది బెంచ్ స్ట్రెంత్ ఉందా ఆస్ట్రేలియాకి అని చెప్పి అనుకునేవాళ్ళం. క్రికెట్ చూసేవాళ్ళంతా కూడా. ఇప్పుడు ఇండియా కూడా బుమ్రా లేడు, మహమ్మద్ షమి లేడు, ఉమేష్ యాదవ్ లేడు, ఇషాంత్ శర్మ లేడు, ఎవ్వరు లేరు బౌలర్స్‌లో. వీళ్ళెవ్వరూ లేరు. కొత్త వాళ్ళు మహమ్మద్ సిరాజ్, నవదీప్ సైని, శార్దూల్ ఠాకూర్ అందరూ కొత్త వాళ్ళు. వి వాషింగ్టన్ సుందర్, అశ్విన్ లేడు, జడేజా లేడు. అందరూ కొత్త వాళ్ళు. ఇంతమంది కొత్త బౌలర్స్‌తో కూర్చొని మనం ఒక మ్యాచ్ గెలిచామంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. It was a verdict that seemed improbable after India's 36, its lowest ever test score, during the debilitating loss in the first game at Adelaide. వర్డిక్ట్ అంటే తీర్పు, ఫైనల్‌గా వచ్చిన జడ్జిమెంట్ లాంటిది. దట్ సీమ్డ్ ఇంప్రాబబుల్. అసలు జరుగుతుందా? జరగదా? అసలు జరిగే అవకాశం ఉందా? లేదా? బహుశా ప్రాబబిలిటీ. ఇంప్రాబబుల్ అంటే జరిగే అవకాశం ఉందా? లేదా? అన్నట్టుగా అనిపించింది. ఎప్పుడు? ఆఫ్టర్ ఇండియాస్ 36. ఎందుకంటే 36 పరుగులకే ఆస్ట్రేలియాలో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 36 పరుగులకు ఆల్ ఔట్ అయిపోయింది అడిలైడ్‌లో. దట్ ఈస్ ఇండియాస్ లోయెస్ట్ ఎవర్ టెస్ట్ స్కోర్. అంత ఇగ్నోమినస్ అంటే చాలా గౌరవం లేని ఒక రికార్డ్ మనం సొంతం చేసుకున్నాం. మనం పరువు పోగొట్టే రికార్డ్ సొంతం చేసుకున్న తర్వాత ఇలాంటి విన్ జరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఊహించరు. అందుకే ఇంప్రాబబుల్ అనే పదం వాడారక్కడ. కానీ ఇండియా ప్రోగ్రెస్డ్ డిస్పైట్ లూజింగ్ పర్సనల్ టు ఇంజ్యూరీస్ ఆర్ పర్సనల్ రీజన్స్. ఇండియా ఆగలేదు. ముందుకు వెళ్తూనే ఉంది. డిస్పైట్ లూజింగ్ పర్సనల్ తన యొక్క స్ట్రెంగ్త్‌ని, తన యొక్క టీమ్ మెంబర్స్‌ని కోల్పోతూ ఉంది. ఏ రకంగా? ఒకటి ఇంజ్యూరీస్‌కి, ఇంకొకటి పర్సనల్ రీజన్స్‌కి. విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ కోసం వెళ్ళిపోయారు పర్సనల్ రీజన్ వల్ల. మిగిలిన వాళ్ళంతా కూడా ఇంజ్యూరీస్‌కి గురైపోయారు వన్ బై వన్. స్కిప్పర్ విరాట్ కోహ్లీ టుక్ పెటర్నిటీ లీవ్ వైల్ అదర్ రెగ్యులర్స్ హ్యాడ్ టు బి బెంచ్డ్ ఫాలోయింగ్ ఎ స్పేట్ ఆఫ్ ఇంజ్యూరీస్. విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్ తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత మిగిలిన వాళ్ళంతా కూడా వాళ్ళని బెంచ్‌లో పెట్టాల్సి వచ్చింది. హ్యాడ్ టు బి బెంచ్డ్ అంటే ఆడనివ్వకుండా పక్కన కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఎందుకు? ఫాలోయింగ్ ఎ స్పేట్ ఆఫ్ ఇంజ్యూరీస్. స్పేట్ ఆఫ్ అంటే లాట్ ఆఫ్, చాలా ఎక్కువ ఇంజ్యూరీస్ ఈ దెబ్బలు తగలడం వల్ల వాళ్ళని పక్కన పెట్టాల్సి వచ్చింది. యట్ అంటే బట్ స్టిల్ కానీ రహానేస్ మెన్ పర్సివియర్ అంటే ఎంత కష్టంలోనైనా సరే విడిచిపెట్టకుండా ముందుకు సాగడాన్ని పర్సివరెన్స్ అంటాం. పర్సివియర్ అంటే టు ప్రోగ్రెస్, టు కంటిన్యూ టు పుట్ ఇన్ ఎఫర్ట్ డిస్పైట్ డిఫికల్టీస్, ఇన్ స్పైట్ ఆఫ్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్, అడ్వర్సిటీస్. కష్టాల్లోని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడాన్ని మనం పర్సివియర్ అంటాం. Yet Rahani's men persevered right from the established Jadeshwar Pujara
and R. Ashwin to the latest rookies in the squad, Shubman Gill and Washington Sundar. వాళ్ళెవ్వరు కూడా గోల్ నుంచి పక్కకి తప్పలేదు, వెనక్కి వెళ్ళలేదు, వెనకడుగు వేయలేదు. చేతేశ్వర్ పుజారా, అశ్విన్ నుంచి కొత్త కుర్రోళ్ళు శుభ్మాన్ గిల్ అండ్ వాషింగ్టన్ సుందర్ వరకు ఎవ్వరు కూడా వెనకడుగు వేయలేదు, అలాగే ముందుకు ప్రోగ్రెస్ అయ్యారు. At various points, the experienced professional and fresh debutant joined forces and nourished miraculous dreams. ఈ సిరీస్లో మీరు అంటే క్రికెట్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది, లాస్ట్ 2-3 మ్యాచెస్ మీరు చూసినట్టయితే డిఫరెంట్ పాయింట్స్లో ఒక ఫ్రెష్ డెబ్యూటెంట్, ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ కూడా దే జాయిండ్ ఫోర్సెస్, వాళ్ళందరూ కలిసికట్టుగా దే నరిష్డ్ మిరాక్యులస్ డ్రీమ్స్. హనుమ విహారీ, రవిచంద్రన్ అశ్విన్ లాస్ట్ మ్యాచ్లో చాలాసేపు అసలు వాళ్ళు వికెట్ పడకుండా ఒక డ్రాతో ముగించేలాగా సాయపడ్డారు. దానికి ముందు పంత్ 95 రన్స్ అన్న కొట్టడం జరిగింది సిడ్నీ టెస్ట్లో, ఇవన్నీ కూడా జరిగాయి. అతనేమో కొత్తవాడు, వీళ్ళేమో పాత వాళ్ళు. అలాగే ఈసారి తీసుకుంటే వాషింగ్టన్ సుందర్ అండ్ దిస్ గై లాస్ట్ మొన్న జరిగిన మ్యాచ్లో, బ్రిస్బేన్ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ అండ్ శార్దుల్ ఠాకూర్ వీళ్ళిద్దరూ చాలాసేపు నిల్చుండిపోయారు. సో మన స్కోర్ పెరగడానికి వాళ్ళు సహకరించారు. ఇలా ఒకవైపు ఎక్స్పీరియన్స్ వాళ్ళు, ఒకవైపు ఫ్రెష్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా కష్టపడి ఏం చేశారు, దే నరిష్డ్ మిరాక్యులస్ డ్రీమ్స్. డ్రీమ్ అంటే ఒక పెద్ద కళ, మిరాక్యులస్ అంటే ఒక మిరకిల్ లాంటి కళ. ఆస్ట్రేలియాలో ఓడించడం అనేది మిరకిల్. దట్టు బ్రిస్బేన్లో వాళ్ళు ఇప్పటి వరకు ఓడిపోలేదు కదా, 32 సంవత్సరాలుగా ఓడిపోలేదు. అలాంటి దేశాన్ని అలాంటి ప్లేస్లో ఓడించడం అనేది ఒక మిరాకిల్. అలాంటి డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి, దానికి తగ్గట్టుగా నరిష్మెంట్ కావాలి. ఇప్పుడు ఒక పెద్ద మొక్క పెరగాలి అంటే మొక్కకు అవసరమైన పోషకాలు వెళ్తూ ఉండాలి. మనిషి గ్రో అవ్వాలంటే మనిషికి అవసరమైన పోషక పదార్థాలు వెళ్ళాలి. అలాగే ఒక డ్రీమ్, ఇంత పెద్ద డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే దానికి అవసరమైన నరిష్మెంట్ ఏంటి, పర్ఫార్మెన్సే. మనం చక్కగా ఆడితే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మట్టుకు వాళ్ళు బాగా ఆడుతున్న కొద్దీ ఏమవుతుంది, టీమ్ పర్ఫార్మెన్స్గా పెద్ద డ్రీమ్స్ అచీవ్ చేయడానికి అది సహాయపడుతుంది. ఆ రకంగా ఈ సెంటెన్స్ వాడడం అనేది జరిగింది. నరిష్డ్ మిరాక్యులస్ డ్రీమ్స్, ఆ డ్రీమ్స్ రియలైజ్ అయ్యేలాగా వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అనేవి ఒక నరిష్మెంట్ లాగా, ఒక ఎనర్జీ బూస్టర్స్ లాగా పనిచేసాయి. ద టర్న్ అరౌండ్ ఎట్ మెల్బోర్న్ వాస్ ఫాలోడ్ బై ద స్టోన్ వాలింగ్ ఎట్ ద సిడ్నీ. ఫస్ట్ అడిలైడ్లో ఇండియా ఓడిపోయింది, అది సెకండ్ ఇన్నింగ్స్లో 36 పరుగులకి ఆల్అౌట్ అయ్యి పరువు పోగొట్టుకుని ఓడిపోయింది. తర్వాత విరాట్ కోహ్లీ కూడా వెళ్ళిపోయారు, విరాట్ కోహ్లీ లేడు, ఇండియా ఏమో 36 పరుగులకి ఓడిపోయింది. అజింక్య రహానే చేతిలో కెప్టెన్సీ వచ్చింది. ఏం జరుగుతుందో అనుకునే టైంలో మెల్బోర్న్లో టర్న్ అరౌండ్ చేసింది ఇండియా. అంత పరిస్థితిలోంచి అసలు ఇండియా ఇంకా 4-0తో ఓడించేస్తుంది ఆస్ట్రేలియా, కోహ్లీ లేకుండా మీరు గెలిస్తే ఇంకా సంవత్సరం పాటు మీరు సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పి మైకేల్ క్లార్క్ అన్నాడు. ఇలా చాలా మంది చాలా కామెంట్స్ చేశారు. అయినప్పటికీ ఇండియా వాజ్ ఏబుల్ టు టర్న్ అరౌండ్, మెల్బోర్న్లో వాళ్ళని ఓడించింది. అండ్ దట్ వాజ్ ఫాలోడ్ బై స్టోన్ వాలింగ్ ఎట్ సిడ్నీ. సిడ్నీలో ఏం జరిగిందంటే లాస్ట్ డే రోజు ఇంకా 5 వికెట్లు తీస్తే ఇండియా ఓడిపోతుంది అనే టైంలో వీళ్ళిద్దరు నిలబడిపోయారు, రవిచంద్రన్ అశ్విన్ అండ్ హనుమ విహారీ. వికెట్ పడకుండా అలాగా ఆపారు. స్టోన్ వాలింగ్ అంటే ఒక స్టోన్తో వాల్ కడితే ఎలా ఉంటుందో, గోడ కట్టేసి నెక్స్ట్ వాళ్ళకి ముందుకు వెళ్ళనివ్వకుండా ఎలా ఆపేసిందో ఆస్ట్రేలియాని విజయ పదానికి వెళ్లకుండా ఆపగలిగారు. ఆ రకంగా మనం చెప్పచ్చు. జనరల్గా స్టోన్ వాలింగ్ అనేది ఎలా వాడతారంటే ఎప్పుడైనా సరే ఎదుటివాడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో అది ఇవ్వకుండా ఆపడానికి స్టోన్ వాలింగ్ అంటారు. నిన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, నువ్వు ఆన్సర్స్ ఇవ్వట్లేదు, సో దే ఆర్ అనేబుల్ టు ఎక్స్ట్రాక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ, యువర్ స్టోన్ వాలింగ్. అలాగే నిన్ను దాటి నీ వికెట్ పడితే వాళ్ళు గెలుస్తారు, కానీ వికెట్ పడకుండా ఆపుతున్నాం మనం. ఆ రకంగా వాళ్ళ విజయానికి వాళ్ళని దూరం చేసాం. విజయం అనేది పక్కన ఉంది, విజయానికి ఆస్ట్రేలియాకి మధ్యలో వీళ్ళు నిలబడిపోయారు, స్టోన్ వాల్ లాగా. అలా ఈ పదాన్ని వాడవచ్చు. ఫైనలీ ఇన్ ఎ లాంగ్ టూర్ దట్ కమెన్స్డ్ ఆన్ November 12 లాస్ట్ ఇయర్, ఎ సెకండ్ విండ్ వాస్ ఫౌండ్ ఇన్ ద క్లైమాక్స్. November 2 స్టార్ట్ అయింది ఆస్ట్రేలియా టూర్. ఫస్ట్ 2020లో ఆడారు, 1 డేస్ ఆడారు, ఫైనల్గా ఇప్పుడు టెస్ట్లు ఆడుతున్నారు. ఇంత పెద్ద లాంగ్ టూర్లో సెకండ్ విండ్ అంటే మళ్ళీ ఎనర్జీ, ఎనర్జీ, ఓకే, గెయినింగ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద సెకండ్ టైం. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఇంత పెద్ద టూర్లో ఆడే కొద్దీ అలా ఎనర్జీ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. మళ్ళీ క్లైమాక్స్లో ఇండియా గెయిన్డ్ న్యూ స్ట్రెంగ్త్ అండ్ న్యూ ఎనర్జీ. సెకండ్ విన్ అంటే న్యూ స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు, న్యూ ఎనర్జీ అని చెప్పొచ్చు. ఇట్ వాస్ ఫౌండ్ ఇన్ ది క్లైమాక్స్. లాస్ట్ గేమ్, చివరి గేమ్లో ఇండియా గెయిన్డ్ దట్ స్ట్రెంగ్త్ అగైన్. ఇండియా డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఫ్రంట్ లైన్ బౌలర్స్ అట్ బ్రిస్బేన్. మీకు ఆల్రెడీ చెప్పాను, బుమ్రా లేడు, షామీ లేడు, ఉమేష్ యాదవ్ లేడు, ఇషాంత్ శర్మ లేరు, ఎవ్వరూ లేరు, ఫ్రంట్ లైన్ బౌలర్స్ ఎవ్వరూ లేరు ఈ గేమ్లో. బట్ మొహమ్మద్ సిరాజ్ astutely helmed the attack and Tim Paine's men were defeated by 3 wickets. కానీ మొహమ్మద్ సిరాజ్ astutely అంటే స్కిల్ఫుల్లీ, హెల్మ్డ్ అంటే లీడ్ చేశాడు, హెల్మ్ అంటే ముందుండి నడిపించడాన్ని హెల్మ్ అంటాం.
ఈ అటాక్ ని ముందుండి ఒక ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ముందుండి నడిపించాడు. అండ్ టిమ్ పెయిన్ యొక్క మెన్, టిమ్ పెయిన్ అంటే ఆస్ట్రేలియా కెప్టెన్, దే వర్ డిఫీటెడ్ బై 3 వికెట్స్, 3 వికెట్ల తేడాతో ఓడించబడ్డారు. Winning a test series against Australia in its backyard is considered as cricket's highest benchmark for excellence. ఆస్ట్రేలియాని టెస్ట్ సిరీస్లో ఓడించడం అనేది క్రికెట్ యొక్క హైయెస్ట్ బెంచ్ మార్క్ కింద కన్సిడర్ చేస్తారు, ఎక్సలెన్స్ కింద. అంత గొప్ప టీమ్స్ మాత్రమే అలా ఓడించగలుగుతాయి, ఎవరు ఓడించలేరు అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. దిస్ యార్డ్స్టిక్ హ్యాస్ లాస్టెడ్ ఫర్ 2 decades ఎవర్ సిన్స్ ద ప్రీవియస్ డామినెంట్ అవుట్ఫిట్ ద వెస్ట్ ఇండీస్ సఫర్డ్ ఎ డిక్లైన్. ఇంతకు ముందు ఆస్ట్రేలియా గొప్ప టీం అవ్వకముందు వెస్ట్ ఇండీస్ అనేది గొప్ప టీంగా ఉండేది వరల్డ్ లో. ఆ వెస్ట్ ఇండీస్ అనేది ఎప్పుడైతే డిక్లైన్ అయ్యిందో, ఆ డిక్లైన్ అయిన తర్వాత ఆస్ట్రేలియా రైజ్ వచ్చిన తర్వాత ఆస్ట్రేలియాని ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో ఎవరు ఓడించలేదు. రైట్, అంత డామినెంట్ గా ఆస్ట్రేలియా వాడింది గత 22 దశాబ్దాలుగా. సీన్ ఇన్ దట్ కాంటెక్స్ట్, ఆ సందర్భంలో దాన్ని చూసినట్టయితే వాట్ ఇండియా హ్యాస్ అచీవ్డ్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ 2 tours 2018-19లోను 2021లోను ఇండియా సాధించిన విషయాలు చూస్తే 2018-19 టూర్లో కూడా ఇండియా ఓడించింది 2-1తో. ఇప్పుడు 2021 కూడా 2-1తో ఓడించింది. ఇండియా సాధించిన ఈ విజయాలు అనేవి ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ స్టూపెండస్, స్టన్నింగ్ అనమాట. ఇంకొక రకంగా ఏంటంటే చాలా గొప్పవి. స్టూపెండస్ అంటే కాజింగ్ ఆస్టానిష్మెంట్, ఆశ్చర్యాన్ని కలిగించేవి, చాలా గొప్పవి అనే సెన్స్ మీకు వస్తుంది. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో ఎవరు ఓడించలేకపోయారు, కానీ ఇండియా 2 సార్లు ఓడించగలిగింది విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4 years అంటే చాలా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ట్వైస్ ఇండియా హ్యాస్ డిఫీటెడ్ ఆస్ట్రేలియా బై ఐడెంటికల్ మార్జిన్స్, 2 సార్లు కూడా 2-1 తేడాతో ఓడించాయి. హౌవెవర్, అయినప్పటికీ ద లేటెస్ట్ యాక్ట్ విల్ ర్యాంక్ రైట్ అప్ ఇన్ అన్ ఆల్ టైమ్ లిస్ట్ ఆఫ్ గ్రేట్ టెస్ట్ సిరీస్ ever since the sport's longest format commenced at Melbourne in 1877. 1877లో మెల్బోర్న్లో మొట్టమొదటిసారి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత ఎంటైర్ హిస్టరీ ఆఫ్ క్రికెట్లోనే టాప్లో ఈ టెస్ట్ సిరీస్ విన్ అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఫుల్ స్ట్రెంగ్త్ ఆస్ట్రేలియన్ టీంని ఒక బిలో స్ట్రెంగ్త్, హాఫ్ స్ట్రెంగ్త్ కూడా కాదు, ఇంకా తక్కువ స్ట్రెంగ్త్, ఫుల్ మేజర్ ప్లేయర్స్ ఎవ్వరూ లేనప్పుడు వాళ్ళ వెనక బ్యాకప్ ప్లేయర్స్ వచ్చి ఆస్ట్రేలియాని ఈ రకంగా ఓడించామంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. When India last toured Australia, India last time Australian tour చేసినప్పుడు the host was blighted by the ball tampering scandal and Steve Smith and David Warner were rightly put to pasture. లాస్ట్ టైం ఇండియా ఆస్ట్రేలియన్ టూర్ చేసినప్పుడు ఏమైందంటే, హోస్ట్ అంటే ఆస్ట్రేలియా, అతిథి కాదు, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు వాజ్ బ్లైటెడ్ బై ద బాల్ ట్యాంపరింగ్ స్కాండల్. అంతకు ముందు జరిగిన సిరీస్లో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ చేశారని చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఏం చేశారు, దే వర్ రైట్లీ పుట్ టు పాస్చర్, సస్పెండ్ చేశారు గేమ్ నుంచి. అంటే ఇఫ్ యూ పుట్ సమ్వన్ టు పాస్చర్, యూ ఆస్క్ దెమ్ టు లీవ్ దేర్ జాబ్, వాళ్ళ పని వాళ్ళని చేయనీయకుండా కూర్చోబెట్టడం. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి 1 year పాటు సస్పెన్షన్ విధించారు. వీళ్ళిద్దరూ అప్పటికి కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్, టాప్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్, అండ్ ఆస్ట్రేలియాకి టాప్ 2 batsmen. వాళ్ళిద్దరిని దూరంగా పెట్టడం వల్ల ఆస్ట్రేలియన్ టీమ్ వీక్ అయింది ఆ టైంలో. ఇక్కడ బ్లైటెడ్ అంటే అర్థం హార్మ్డ్ అని అర్థం, అంటే ఒక డెట్రిమెంటల్ ఎఫెక్ట్ ఉండడం, ఒక హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఉండడం. ఎందుకు, నీ టీంలో ఉన్న టాప్ ప్లేయర్స్ ఆడకపోతే ఆబ్వియస్గా నీ టీం వీక్ అయిపోతుంది కదా. ఆ రకంగా ఇద్దరు టాప్ ప్లేయర్స్ ఆడలేదు కాబట్టి ఆస్ట్రేలియన్ టీమ్ వాజ్ ఆల్రెడీ వీక్ అట్ దట్ టైం బికాస్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ వార్నర్ అండ్ స్మిత్. అంటే ఒక రకంగా వీక్ ఆస్ట్రేలియన్ టీం, కంపారిటివ్లీ వీక్ ఆస్ట్రేలియన్ టీంని మనం ఓడించాం లాస్ట్ టైం. ఈవెన్ దట్ ఈస్ డిఫికల్ట్, బట్ అది ఓడించగలిగాం. కానీ కట్ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే, ద విజిటర్ వాజ్ అప్ అగెన్స్ట్ ఫుల్ స్ట్రెంగ్త్ హోమ్ యూనిట్. ఇప్పుడు ఆస్ట్రేలియా టీంలో ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది, ఒక లేరు అనడానికి లేదు. అలాంటి వాళ్ళని మనం ఎదుర్కొన్నాం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం కూడా చూడండి. దీస్ ఆర్ ఫ్రాడ్ టైమ్స్ డ్యూ టు ద పాండమిక్ అండ్ రిజల్టెంట్ బయోబబుల్ యాంగ్స్ట్ అండ్ ఈవెన్ స్టెప్పింగ్ అవుట్ ఫర్ ఎ కాఫీ ఈజ్ డీమ్డ్ అన్ అఫెన్స్. ఇప్పుడు ఎలాంటి టైమ్స్ ఇవి, దీస్ ఆర్ ఫ్రాడ్ టైమ్స్, అంటే ఫిల్డ్ విత్ యాంగ్జైటీ, ఫిల్డ్ విత్ టెన్షన్, ఎప్పుడు ఏమైపోతుందని భయపడుతూ ఉండే సమయాలు ఇవి. ఎందుకంటే బికాస్ ఆఫ్ పాండమిక్, COVID-19 వల్ల. ఎందువల్ల, డ్యూ టు ద పాండమిక్ అండ్ రిజల్టెంట్ బయోబబుల్ యాంగ్స్ట్. ఒకటి పాండమిక్, రెండోది బయోబబుల్. బయోబబుల్ అంటే ఇప్పుడు క్రికెట్ ఎలా ఆడుతున్నారు, ఆడేవాళ్ళంతా కూడా క్వారంటైన్లో ఉండడం, బయటకి ఎక్కడికి వెళ్ళకపోవడం, ఒకరి నుంచి ఒకరు రాకుండా ఒక రకమైన రెస్ట్రిక్షన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతూ నడుపుతున్నారు. సో ఇదొక టెన్షన్, ఎక్కడ ఏం చేస్తే ఏం బ్రేక్ అయిపోతుందో, ఏమంటే ఏమంటారు అనే భయంలో బతుకుతున్నారు. ఇక్కడ యాంగ్స్ట్ అన్నా కూడా సేమ్ యాంగ్జైటీ అనే మీనింగ్ వస్తుంది, స్ట్రెస్, యాంగ్జైటీ అనే మీనింగ్ వస్తాయి. ఇలాంటి టైంలో, ఇలాంటి సమయాల్లో మ్యాచ్లు జరుగుతాయి. అండ్ ఈవెన్ స్టెప్పింగ్ అవుట్ ఫర్ ఎ కాఫీ ఈజ్ డీమ్డ్ అన్ అఫెన్స్. కాఫీ కోసం బయటకు వెళ్దాం అనుకున్నా సరే అది అఫెన్స్ కింద ట్రీట్ చేసే పరిస్థితి. రాహుల్ మన
ఆయన బయటికెళ్ళి కాఫీ తాగుతుంటే దాని ఫోటోలు తీసి దాని గురించి కూడా ఒక పెద్ద అఫెన్స్ లాగా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. టు మేక్ ఇట్ వర్స్, ఇండియా వాస్ నెవర్ ఎట్ ఇట్స్ ఆప్టిమమ్ పొటెన్షియల్. పరిస్థితులు ఇంకా దారుణం చేయడానికి, ఇంకా వర్సెన్ చేయడానికి ఇంకేం జరిగింది? ఇండియా వాస్ నెవర్ ఎట్ ఆప్టిమమ్ పొటెన్షియల్. ఫుల్ పొటెన్షియల్‌లో, ఆప్టిమమ్ పొటెన్షియల్‌లో ఇండియా ఎప్పుడూ లేదు. ఎందుకు? అండ్ విత్ ఎవ్రీ పాసింగ్ డే, ప్రతి ఒక్క రోజుకు ద లిస్ట్ ఆఫ్ ద వాకింగ్ వూండెడ్ గ్రూ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాకింగ్ వూండెడ్? యుద్ధంలో గాని, ఏదైనా పోరాటంలో గాని దెబ్బలు తగిలి పూర్తిగా పడిపోకుండా దెబ్బలతో ఇంకా నడుస్తున్నారు. కానీ దెబ్బలు తగిలిన్నారు. అలాంటి వాళ్ళని వాకింగ్ వూండెడ్ అంటారు. ఈ వాకింగ్ వూండెడ్ రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ప్రతిరోజు ఎవడో ఒకడికి ఇంజ్యూరీ అవుతుంది, పోతున్నాడు. ఇంజ్యూరీ అవుతుంది, పోతున్నాడు. ఈ లిస్ట్ పెరిగిపోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా గెలిచింది. దేర్ వర్ ఈవెన్ రైట్ జోక్స్ అబౌట్ హౌ కోచ్ రవి శాస్త్రి మే బి ఫోర్స్డ్ టు టర్న్ అవుట్ కన్సిడరింగ్ హిస్ డిమినిషింగ్ రిసోర్సెస్. జోక్స్ కూడా వేసే పరిస్థితి వచ్చింది. ఇక్కడ రై అనే పదం ఎక్కడ వాడారంటే, ఒకళ్ళ బాధని, ఒకళ్ళ బ్యాడ్ సిట్యుయేషన్ చూసి ఫన్నీగా మనం జోక్ వేస్తే రై అంటాం. రై అనే పదం అలాంటి పరిస్థితిలో ఉంది. ఇండియాకున్న పరిస్థితి ఏంటి? ఉన్న ఫ్రంట్ లైన్ ప్లేయర్స్ అందరూ ఇంజురీస్‌కి పడిపోతున్నారు. సో, రేపొద్దున ఇంక రిజర్వ్స్ ఉండవేమో, ఆడేవాళ్ళే దొరకరేమో, చివరికి రవి శాస్త్రియే ఆడాల్సొస్తుందేమో అని కూడా జోకులేసే పరిస్థితికి ఇండియా వచ్చేసింది. బట్ కానీ ఇండియా థ్రైవ్డ్. థ్రైవ్ అంటే ఏంటి? ఫైట్ చేసింది, గెలిచింది. ఇలాంటి టఫ్ సిట్యుయేషన్స్‌లో కూడా వెనకడుగు వేయలేదు. అండ్ ఇట్ కంటిన్యూడ్ టు ఫైట్. అండ్ జస్ట్ లైక్ ఇట్ డిడ్ అట్ ఈడెన్ గార్డెన్స్ ఇన్ 2001, 2001లో రాహుల్ ద్రవిడ్ అండ్ వీవీఎస్ లక్ష్మణ్ సాధించినట్టుగా మళ్ళీ అప్పుడు కూడా అంతే పరిస్థితులు బాలేవు. ఇండియా ఫాలో ఆన్ ఆడాల్సొచ్చింది. బట్ దే డిడ్న్ట్ గివ్ అప్. అద్భుతమైన ఇన్నింగ్స్ వీవీఎస్ లక్ష్మణ్ ఆడడం జరిగింది. ఇండియాకి గెలిపించడం జరిగింది. జస్ట్ లైక్ దట్ అడ్వర్సిటీ బికేమ్ ఇట్స్ స్ప్రింగ్ బోర్డ్. అప్పుడు కూడా ఏం చేశారంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఫాలో ఆన్ ఆడించారు. ఫస్ట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది. తర్వాత ఇండియా బ్యాటింగ్ చేసింది. తక్కువ స్కోర్‌కే ఆల్ ఔట్ అయిపోయారు. సో, స్కోర్ మరీ తక్కువ ఉండేటప్పుడు కొన్ని రూల్స్ ప్రకారం మళ్ళీ వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేయకుండా మనల్ని ఆడమని చెప్పొచ్చు. మా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్‌నే మీరు 2 సార్లు ఆడినా మీరు చేయలేరనే కాన్ఫిడెన్స్ వాళ్ళకొచ్చిందనుకోండి. ఆబ్వియస్‌గా దే విల్ ఆస్క్ యూ టు ఫాలో ఆన్. సో, ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ కంటే ముందు ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక టఫ్ టైమ్స్, అడ్వర్సిటీ, అంటే పరిస్థితులు బాలేవు. డిఫికల్ట్ టైమ్స్. ఆ డిఫికల్ట్ టైమ్స్‌ని అప్పుడు లక్ష్మణ్ అండ్ ద్రవిడ్ ఒక పాజిటివ్స్ కింద తీసుకున్నారు. స్ప్రింగ్ బోర్డ్ కింద తీసుకున్నారు. స్ప్రింగ్ బోర్డ్ అంటే అర్థం ఏంటి? మీరు చూడండి, జిమ్నాస్టిక్స్ ఆడేవాళ్ళు గాని, స్విమ్మింగ్ పూల్‌లో దూకేవాళ్ళు పై నుంచి స్విమ్మింగ్ పూల్‌లో దూకుతారు. వాళ్ళు నార్మల్ బోర్డ్ నుంచి దూకరు. ఒక స్ప్రింగ్ బోర్డ్ మీద. స్ప్రింగ్ బోర్డ్ మీద ఏమవుతుందంటే మనం దాని మీద నిల్చుంటే అది బెండ్ అవుతుంది. అది బెండ్ అయ్యి కింద నుంచి మనకి ప్రెషర్ ఎక్సర్ట్ చేస్తుంది. దానివల్ల ఏంటి మనకి ఎక్స్‌ట్రా ఫోర్స్ వచ్చి మనం దూకుతాం. అర్థమవుతుందా? స్ప్రింగ్ లాగనమాట. స్ప్రింగ్ మీద మనం కూర్చుంటే ఏమవుతుంది? కింద నుంచి అది మళ్ళీ పైకి తోస్తుంది కదా! దానివల్ల ఎక్స్‌ట్రా ఫోర్స్ ఒస్తది. అంటే కష్టమే మనలో ఉన్న బెస్ట్‌ని రాబట్టింది అనే సెన్స్‌లో దాన్ని వాడారు. డిఫికల్ట్ టైమ్స్‌లోనే మన బెస్ట్ ఇంకా బయటకొస్తుంది. అప్పట్లాగే అడ్వర్సిటీసే ఈ ఇంజ్యూరీస్, ఈ ప్రాబ్లమ్స్ ఇండియాకి ఒక స్ప్రింగ్ బోర్డ్ అయిపోయాయి ఫర్ సక్సెస్ అగైన్స్ట్ ఎన్ ఓల్డ్ అడ్వర్సరీ. ఎప్పటినుంచో మనకున్న శత్రువు. క్రికెట్‌లో విరోధి, ప్రత్యర్థి అని అర్థం. ఆ ప్రత్యర్థి, విరోధి పట్ల మనకి సక్సెస్ రావడానికి ఈ కష్టాలే ఒక స్ప్రింగ్ బోర్డ్ లాగా సహాయం చేశాయి. మనకి ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఫోర్స్ ఇవ్వడానికి ఉపయోగపడ్డాయి అని చెప్పి ఎండ్ చేశారు. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.